హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారండి? మీ అందరికీ విషెస్ చెప్పాలని వచ్చానండి. హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని, మీరు ఏది కోరుకుంటే అది జీవితంలో జరగాలని మనసారా ఆ అమ్మను వేడుకుంటున్నాను. ఒక మంచి శ్లోకం చెప్పాలని అనిపించిందండి ఇప్పుడు. ఏంటంటే అది ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తంచ, స్త్రీ విత్తం అధమాధమం. మనం ఇంతకుముందు మనీకి 3 ఫేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటవి? దానమని, భోగమని, నాశమని. ఎవడైతే దానం చేయడో, ఎవడైతే డబ్బుని తనకు తాను వినియోగించుకోడో, తన అవసరాలకు వినియోగించుకోడో, అలాంటి వాడి డబ్బు కాస్త నాశనమైపోతుంది అని ఆ పోయంలో చెప్పుకున్నాం. దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య, యో నదదాతి నభుంక్తే తస్య తృతీయా గతిర్భవతి అని. కాబట్టి మనం ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. ఆ సంపాదించిన డబ్బుని మన అవసరాల కోసం వినియోగించుకోవాలి. లేదంటే ఆ డబ్బు మనకు కాకుండా పోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ డబ్బుకి ఎలాంటి డబ్బు ఉత్తమమైనది, ఎలాంటి సంపాదన ఉత్తమమైనది అనే దాని గురించి చెప్తున్నాడు. ఓకేనండి. ఏంటంటే ఉత్తమం స్వార్జితం విత్తం. స్వార్జితం అంటే ఎర్నడ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్. ఎవరైతే తనకు తాను కష్టపడి సంపాదిస్తాడో ఆ డబ్బు. విత్తం అంటే మనీ అని అర్థం. ఉత్తమం స్వార్జితం విత్తం అంటే బెస్ట్ మనీ ఏది అంటే ఎర్నడ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ మనీ. ఉత్తమం స్వార్జితం విత్తం. స్వార్జితమైన సంపాదన ఉత్తమమైన సంపాదన. మధ్యమం పితురార్జితం. తండ్రి సంపాదించినది మధ్యమమైన సంపాదన. అంటే తండ్రి సంపాదించింది మధ్యమం అని కాదండి. ఇక్కడ తండ్రి సంపాదన మీద ఆధారపడడం అనేది సెకండరీ మనీ. ఓకేనా? మధ్యమం పితురార్జితం. అధమం భ్రాతృవిత్తంచ. భ్రాతృవిత్తం అంటే భ్రాత అంటే బ్రదర్ అని అర్థం. సో భ్రాతృవిత్తం అంటే ఎవరైనా సరే అన్నదమ్ముల మీద ఆధారపడి బతికితే దట్ విల్ బీ ద మీన్ మనీ. ఓకేనా? అంటే అన్నగారు సంపాదించింది అధమమైన సంపాదన అని కాదు. ఎవరైతే ఆధారపడి అన్నగారి సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వాళ్ళ బ్రతుకు, అలాంటి వాళ్ళ యొక్క జీవితం అధమమైనది అని అర్థం. అధమం భ్రాతృవిత్తంచ. ఇంకా కొంతమంది ఉంటారండి, అంటే వాళ్ళ ఇంట్లో చక్కగా కూర్చొని హాయిగా ఉంటూ భార్య సంపాదించి పెడితే వాళ్ళు ఆ డబ్బు మీద ఆధారపడి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. స్త్రీ విత్తం అధమాధమం. మనీ ఎర్నడ్ బై ఎ ఉమెన్ అండ్ ఎ పర్సన్ హూ డిపెండ్స్ అపాన్ ద మనీ ఆఫ్ ఎ ఉమెన్, అది దట్ విల్ బి ద మీనెస్ట్ మనీ. అంటే అది చాలా అధమమైన సంపాదన. ఎవరైనా సరే తనకు తాను కష్టపడి సంపాదించి ఆ సంపాదన మీద జీవితాన్ని కనుక సాగిస్తే ఆ జీవితం ఆనందమయం అవుతుంది కదా. ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు తాగాల్సిన పనే ఉంది. మనం కష్టపడి సత్తు ఉన్నంత వరకు కూడా, ఎనర్జీ ఉన్నంత వరకు కూడా కష్టపడాలి. రెక్కలు ఆడుతున్నంత సేపు కూడా మనం సంపాదించాలి. ఆ సంపాదన మీదే మనం జీవితాన్ని సాగించాలి. అలా అయితే అది చాలా ఉత్తమమైన సంపాదన అవుతుంది. ఓకేనా అండి? సో ఎవరైతే స్త్రీధనం మీద ఆధారపడి బ్రతుకుతారో అది చాలా నీచమైనది, హేయమైనది. కాబట్టి ఎవరు కూడా స్త్రీధనం మీద ఆధారపడద్దండి. అందుకే చెప్తున్నాను, మీరు జీవితంలో కష్టపడి సంపాదించి ఆ కష్టంలో, ఆ ఆనందంలో ఉన్న ఆ అనుభూతిని మీరు పొందాలని, ఆ సొంతంగా సంపాదించేటప్పుడు వచ్చే ఆనందాన్ని మీరు అందరూ చవి చూడాలని, మీ అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మీరు జీవితంలో స్థిరపడాలని, మీరు అనుకున్నది సాధించాలని, ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాలనే చేకూర్చాలని మనసారా కోరుకుంటూ, నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.